అందరికీ నమస్కారం అండి. నేను మీ రైకల్ వంశీ. ఈ నెల 13వ తేదీన జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో 100% ఓటు జరిగే విధంగా అందరూ ఓటేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎలాంటి అభివృద్ధి చేసిందో, ఇదే 5 సంవత్సరాలలో బీజేపీ గవర్నమెంట్ ఏ విధంగా ఈ దేశానికి అభివృద్ధి చేసిందో ఒక్కసారి ఏ పార్టీ నాయకులైనా, ఏ పార్టీ కార్యకర్తలైనా, ఈ యొక్క యువత, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ మధ్య ప్రతి ఒక్క సభలలో అధికారంలో ఉన్న పార్టీలు కావచ్చు, అపోజిట్లో ఉన్నటువంటి పార్టీలు కూడా కావచ్చు, చాలామంది మాట్లాడేది ఒకే ఒక విషయం. ఈ దేశంలో కొన్ని వందల కోట్ల అప్పు చేసి ప్రతి ఒక్కరు నెత్తి మీద పెట్టారు నరేంద్ర మోడీ గారు అని మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ గారు దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే 3వ స్థానానికి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు. ఇంతకుముందు 30 సంవత్సరాలు ఉన్నటువంటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడున్నటువంటి ఆర్థిక వ్యవస్థ చూడండి, అదే ఈ 5 సంవత్సరాలలో వచ్చినటువంటి గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా మెరుగుపరిచిందో ఒకసారి ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక తల్లి తన కొడుకు 10 మంది, ఒక విలేజ్లో ఒక 10 మంది తన కొడుకును మెచ్చుకుంటే తన తల్లి ఏ విధంగా అయితే సంతోషపడుతుందో, అదేవిధంగా ఈరోజు మన భారతమాత యొక్క గౌరవాన్ని ప్రపంచ దేశాలలో గౌరవించే విధంగా కృషి చేసినటువంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. అలాంటి నరేంద్ర మోడీ గారి మీద విషప్రయోగం చేస్తుంది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. కరోనా కష్టకాలంలో ఈ యొక్క దేశంలో ప్రపంచ దేశాలు నానా ఘోషలు పడకుండా మరణాల సంఖ్య పెరుగుతుంటే శత్రు దేశాలకు కూడా వ్యాక్సిన్ పంపించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎంత అన్యాయం చేసిందో ఈ యొక్క దేశానికి అందరికీ తెలుసు, ఈ ప్రజలకు ఎంత అన్యాయం చేసిందో అందరికీ తెలుసు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాకముందే ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు మోడీ గారి మీద విష ప్రయోగం చేస్తున్నాడు. బీజేపీ ప్రభుత్వం కానీ ఏర్పడితే రిజర్వేషన్లను మూసేస్తారు, రాజ్యాంగాన్ని మార్చే దిశగా ప్రయత్నం చేస్తారనేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పెద్దలు కావచ్చు, మల్లికార్జున్ ఖార్గే గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, చాలా సభలలో ఇదొక అంశం మీద లేవనెత్తడం జరుగుతూ ఉంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అయ్యా రాహుల్ గాంధీ గారు, ఈరోజు రాజ్యాంగాన్ని మార్చే దిశగా మేము ప్రయత్నిస్తలేము, రాజ్యాంగంలో ఉన్నటువంటి లోపాలను సవరించే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి చాలామంది రోహిణులు కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్కి చెందిన వాళ్ళు కావచ్చు, ఈ దేశంలోకి అక్రమంగా చొరబడి ఈ యొక్క దేశం మీద దేశద్రోహులుగా తయారవుతున్నారు, దేశం మీద విషం చెబుతున్నారనే ఉద్దేశంతో ఆర్టికల్ 370 తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు. ఈ యొక్క దేశంలో దేవతలను కాదు పూజించేది, స్త్రీలను కూడా గొప్పగా పూజించారనే ఒక ఉద్దేశంతో నా ముస్లిం సోదరిమణులకు త్రిపుల్ తలాక్ మీద చాలా అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో త్రిపుల్ తలాక్ను ఎత్తివేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు. అగ్రవర్ణాలలో అగ్రకులంలో పుట్టినా కూడా వాళ్ళు నిరుపేద కుటుంబాలుగా ఏర్పడుతున్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి ఈడబ్ల్యూఎస్ని తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి లోపాలను సవరించడమే మాకు తెలిసింది తప్ప రాజ్యాంగాన్ని మార్చే విధంగా మేము ఏ రోజు కూడా ప్రయత్నం చేయలేదు, ఆ ఆలోచన కూడా మాకు లేదని మొన్ననే రీసెంట్లో ఒక సభలో కూడా మోడీ గారు చెప్పడం జరిగింది. మరో విధంగా రిజర్వేషన్లపై విషం చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఏర్పడడం వెంటనే మాలమాదిగల కులాలకు సంబంధించినటువంటి వర్గీకరణ జరుగుతుందని, ఆ రిజర్వేషన్లు ఎత్తివేస్తారని రాహుల్ గాంధీ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, చాలా ఘోరంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. దేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఎంపీగా నిలబడి పోటీ చేస్తానని ఒకే ఒక ఉద్దేశంతో
కాంగ్రెస్ పార్టీ కావాలని చిచ్చుగా ఓడించినటువంటి ఘనత మీది కాదా? మాలలుగా దేవునిగా పిలుచుకున్నటువంటి జగ్జీవన్ రావు గౌడ్ 1974లో గాంధీ భవన్లో టికెట్ కావాలని మీ గాంధీ భవన్కి వస్తే మీ యొక్క గాంధీ భవన్ నుంచి మెడలు పట్టుకొని నెట్టేసిన ఘనత మీది కాదా అని ఈరోజు అడగడం జరుగుతూ ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి పల్లెటూరులో ఉన్నటువంటి మాదిగల సోదరుల ఇల్లులు ఎందుకు ఊరవతలు ఎందుకు కట్టడం జరిగిందో ఒక్కసారి ఆలోచించాలి. ఇది మీ 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉంది, అది మీరు కాదా చేసింది? ఈరోజు ఒకసారి ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ ప్రారంభించిన తర్వాత కొన్ని రోజులకు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ రాష్ట్ర అధ్యక్షుడిగా బంగారు లక్ష్మణ్ గారిని, ఒక దళిత వర్ధన నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుని చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. దేశానికి ఒక ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. అబ్దుల్ కలాం గారిని ఒక రాష్ట్రపతిగా చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. ఏ రోజు కూడా కులాల గురించో మతాల గురించో ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచించలేదు. దయచేసి ప్రతి ఒక్కరు చరిత్ర తెలుసుకొని ఒక భారతీయ జనతా పార్టీకి ఓటేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏ రోజుకున్నా కూడా ఒక్కసారి అందరూ ఆలోచించాలి. రాహుల్ గాంధీకి తోక గాంధీ అని ఏ విధంగా వచ్చింది, ఇందిరాగాంధీకి గాంధీ అని ఏ విధంగా వచ్చింది, సోనియా గాంధీకి ఏ విధంగా వచ్చింది, అసలు ఈ దేశంలో పుట్టినెవరు, ఈ దేశం వారెవరు? ఒక్కసారి ఆలోచించి ఈ యొక్క భారతీయ జనతా